కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. Jabardast Khatarnak Comedy Show co-presented by Paragon. మనసున్న నవాబు నిత్య యవ్వనంగా ఉండడం ఎలా అన్న ప్రశ్నకి జవాబు నాగబాబు గారు. ఎవరిని చూస్తే ఉన్న చోటే మన కళ్ళు కాళ్ళు ఆగిపోతాయో ఆవిడే రోజా గారు. కొట్టినా దుట్టినా తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ముందు నోరు పండటానికి పుట్టు మిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారనట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. విషయం చెప్పండి, రోజు అవే ఫేసెస్ చూసి బోర్ కొడుతుంది కదా, కానీ ఇవాల్టి ఎపిసోడ్ లో మాత్రం ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇవాల్టి ఎపిసోడ్ స్పెషల్ గెటప్ రౌండ్ కాబట్టి. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉంటే ఈ మాంత్రికుడి శోభనం పాము చేతిలో ఉంది. పామేంటి శోభనం ఏంటి అనుకున్నారా? తెలుసుకోవాలంటే మరి put your hands together to welcome Chamak Chandra and team. ఎందుకు కొట్టావే? చంద్ర కాన్సెప్ట్ అంటేనే కొట్టడం ఉంటుంది, తెలీదా? వాడు ఏమైనా పక్కన కొడుతుంటాడు, చంద్రను లేపి లేపి కొట్టడం నాకు ఎప్పటి నుంచో ఉంది. అయినా కాన్సెప్ట్ లో దమ్ము ఉండాలా గానీ ఈ దమ్ములో కొట్టుడంటే. చంద్ర కాన్సెప్ట్ లో దమ్ముండదు, కొట్టడంలోనే దమ్ముంటుంది రే ఏదో. అయినా కొట్టడం గిట్టడం మనకు పక్క పెట్టే. ఈ రోజు పౌర్ణమి, మనం ఇలా మెలకలు తిరిగి ఎన్ని రోజులైందో. రా మెలకలు తిరుగుదాం. ఏంటి మెరకలు తిరిగేది? అవతల వాడు వచ్చే టైం అయింది. వాడెవడు? నా తెలియకుండా ఇంకో పాముతో తిరుగుతున్నావా ఏంటి? మనుషుల్లో అనుమానిస్తున్నావు? నువ్వు కూడా మనుషుల్లో తిరుగుతున్నావేంటి? నేను చెప్పేది ఆ తాంత్రికుని గురించి. 10 సంవత్సరాలుగా వాడు నన్ను వాడి వశం చేసుకునేందుకు నా వెంటే తిరుగుతున్నాడు. ఈ రోజు పౌర్ణమి, వాడు వచ్చే టైం అయింది. నువ్వే నన్ను కాపాడాలి. ఏది ఆ ముసలి తాంత్రికుడు గురించా? వాడెప్పుడో చచ్చిపోయి ఉంటాడు. రా మెలికలు తిరుగుదాం. దోమ్ 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 దోమ్.
ఏం బాబా ఇంకా బతికే ఉన్నావా? బాపా అంత ఈజీగా చావుడు, అంత ఈజీగా ఎవరిని చావనివ్వడు. పిసికి పిసికి చంపుతాడు. కమాన్ దా డాన్స్ చేయి. ఓ హా హే. నేను రాను పో బుస్. నీకు ఇంకా గ్యాస్ ప్రాబ్లం తగ్గలేదా? బుస్ అంటున్నావు. దా డాన్స్ చేయి. నేను చేయను బుస్. ఏంటే ఎందుకు చేయవు డాన్స్? నీ నాదస్వరం బుస్ అయిపోయింది. మీ ఇద్దరి కోసం ఒక మంత్రం వేసి మీ ఇద్దరి చేత డాన్స్ చేయిస్తా. ఓ హా హే. ఆడపామును చూసా అన్నంటే చేత్తో నాదం తీసే, దాన్ని నోట్లో పెడితే డాన్సులు చెయ్యాలే. డార్లింగే వచ్చిన డార్లింగే, డార్లింగే వచ్చిన డార్లింగే. మగ పాముని పక్కన తోసి ఆడపాముని దగ్గర తీసి పైనుంచి కిందికి చూస్తే డాన్సులు చెయ్యాలే. డార్లింగే వచ్చిన డార్లింగే, డార్లింగే. ఓ హా హే. నువ్వు పాడినంత మాత్రాన నీ వశమైపోవడానికి అది నర్తకి కాదు బాబా, నాగిని. నాగినైనా రాగినైనా నేను ఒక్క మంత్రం వేశానంటే అది నా వశం అయిపోయి నువ్వు గే వశం అయిపోవాలి. ఓ హా హే. హో హా హే ప్రిర్. ఇదేం మంత్రం బాబా? ఇది నిన్నే నీకోసం కొత్తగా డౌన్లోడ్ చేశా. లేటెస్ట్ వర్జిన్. వర్జినా? లేటెస్ట్ వర్షన్. ఆ. కమ్ ఆన్ రాబా. దగ్గరికి రాకు, నేను అసలే కోరికలతో రగిలిపోతున్నా ఆడపాముని. నేను కూడా చాలా కోరికలతో ఉన్న తాంత్రికుణ్ణి. ఓ హా హే. కోరికలు గిరికలు అన్నా అంటే పుర్రె పగిలిపోద్ది. నీ మామ పర్రేం కాదు, ఒక్క మంత్రం వేశానంటే నువ్వు ఏ యంత్రం కట్టినా పనికి రాకుండా చేస్తా. ఓ హా హే. పుర్రెంటి బాబా ఊకే ఉమ్మంత మీద పడుతుంది. పడాలనే కదా అన్నది. బాబా చెప్పు బాబా, నన్ను ఎందుకు నువ్వు నీ వశపరుచుకోవాలనుకుంటున్నావు? అదో పెద్ద కథ, పెద్ద కదా, అయితే రిలాక్స్. షార్ట్ కట్ లో చెప్తా. అయితే కంటిన్యూ. ఆ రోజు నా శోభనం, నీ శోభనం కాదురా నా. ఆ రోజు నా శోభనం బెడ్రూమ్ డోర్ వేసి కిటికీ డోర్ తీసి ఊ హా హే అన్నాను. కిటికీలోంచి ఒక పాము వచ్చి మా భార్య భర్తలో ఇద్దరి మధ్యలో పడుకొని నా కోసం పౌర్ణమి నాడు ఓ అందమైన పామును తీసుకొస్తేనే మీ మధ్యలోంచి నేను వెళ్తా, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఇలాగే పడుకుంటా అని చెప్పి ఇప్పటికీ ఆ పాము మా బెడ్రూమ్ లో ఇలాగే పడుకుంది. ఆ పాము కోసం నా పామిని తీసుకెళ్తావా బాబా? ఏం చేయమంటావు బాబా, 10 సంవత్సరాల నుంచి నా శోభనం ఇంకా బ్యాలెన్సే ఉంది. నీ తొక్కల శోభనం కోసం నా పామిని నా నుంచి దూరం చేస్తావా? తొక్కలు అన్నా అంటే డొక్కలదంట. మా మనుషులు ప్రాణాలు పోయినా పర్లేదు కానీ శోభనం కావాలంటారు. ఓ హా హే. నీ పాము నా పాము దగ్గర రావాల్సిందే, నా శోభనం జరగాల్సిందే. Come on. బాబా నా పామిని ముట్టుకోకు, దానికి గజ్జి ఉంది. నాకు గచ్చుందా? దాని గజ్జున్నా తామరన్నా గోక్కునేది ఆ పాము, నాకెందుకు? నువ్వు పాము రావాల్సిందే, నా శోభనం జరగాల్సిందే. కమాన్ బాబా నీతో మాటలనవసరం, నా పామిని నేను కాపాడుకోవాలంటే నీతో ఫైట్ చేయాల్సిందే. కమాన్ కన్ఫ్యూజన్ లో నీ సామాన్ని నువ్వే డ్యామేజ్ చేసుకున్నట్టున్నావు. కన్ఫ్యూజన్ లో కాదు, కరెక్ట్ గానే చేసా. పనికిరాని పాము ఒంటే ఏంటి పోతే ఏంటి. బాబా కొత్త పాము గురించి చెప్పావు కదా, అది ఎలా ఉంటుంది బాబా? చెప్పు బాబా. పురివిప్పుకొని బుసలు కొడుతూ ఎలా ముందు కూర్చుందా చూడు. అది పామేంటి బాబా, అది అనకొండ. అయితే నా పని బుష్, అయితే నా శోభనం కూడా తుస్. జడ్జెస్ అలా అనకు, ఉమ్మంత మీద పడుతుంది. మీ అనకొండని అడుగుదాం ఫస్ట్. చాలా బాగా చేసిందిరా, ఎక్సలెంట్. ఇద్దరు అసలు ముగ్గురు ఎక్స్ట్రాడినరీ కోఆర్డినేషన్ తో చేశారు.
స్టార్టింగ్ ఒక కథలా స్టార్ట్ అయ్యి ఒక మధ్య ఒక క్లైమాక్స్ ఒక ఎండ్ చాలా నీట్ గా స్క్రిప్ట్ గా బాగుంది. నాకైతే చాలా ఫటాఫట్ అయిపోయినట్టు అనిపించింది కదా. అసలు ఆ లేడీ గెటప్ లో ఉన్న ఆవిడ కంటిన్యూస్ అండ్ చాలా క్యూట్, చాలా బాగా చేశారు. మన క్యూట్ న్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో కో ప్రెజెంటెడ్ బై పారగాన్ లో ఇప్పుడు మన ముందుకు రాబోతున్న వాళ్ళ గురించి చెప్పుకుందాం. పిచ్చి పుల్లయ్య సెంటర్ లో చార్లీ చాప్లిన్ వస్తే ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. అట్లాంటిక్ ఇట్లాంటిక్ హీరోని కాను నేను మిస్సునే సిటీ బస్సులో కిస్సు చేసిన హిమాలి ఫ్రాన్స్ లో ఫ్రీలాన్స్ గా డాన్స్ చేసిన మనగాన్ని లాస్యానికి డాల్ఫిన్ హాస్యానికి చాప్లిన్ నే చార్లీ చాప్లిన్ రాఘవ సూపర్. ఈడేదో దందా చేస్తాండ్రా భయ్. ఈడేదో మాటలాడకుండా అటు ఇటు తిరుగుతుంటే ఏదో బొమ్మ అనుకున్నా. అన్నకు ఫోన్ చేయాలి. అన్నా ఏడున్నదే మన పిచ్చి పుల్లయ్య సెంటర్ ఆగమాగం అయిపోతుంది. ఈడేడో భూమికి జాండే ఉండి వచ్చి ఓ గలాట గలాట చేస్తండే. ఏ పాఠశాలలో పడినా తొందర రాయే. వస్తున్నా జరాగు. అన్నా నేను చెప్పినా కదా, అదే మన పిచ్చి పుల్లయ్య అన్నది విగ్రహం ఆవిష్కరణ ఉందని చెప్పేసి పెద్దోళ్ళు అందరూ వస్తున్నారు. నువ్వు గిట రావాలి, మంచిగా ఉండదు చూడు, లేకపోతే మళ్ళా అన్నా ఏంద్రా చేసిండు దంద, వసూలు చేసిండు 100. వర్రా అగో 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 ఆడే. ఏం బ్రో ఈ ఇలాకా మొత్తంలో నేనే పోటీగా ఉన్నా అంటే నాకంటే పోటీగా ఉన్నాడు ఏం రా? అవు నువ్వు 100 అన్నావు. గాడే నువ్వు ఆగరా బై జరాగు. ఏం సంగతి 100 నువ్వే ఇచ్చినావా? నేను వస్తేనేమో 100 తిట్లు తిడతావు, ఆడొస్తేనేమో 100 నోట్లు ఇస్తావు. ఈ సంగతి మంచిగా లేదు, ఈ సంగతి తర్వాత చెప్తా. ఏం రాబాయ్ కొడతావా? ఓ వెళ్ళిపోయింది. లేపరా నీ దండ పెడతాను. అది గింత ఇంత పడేసిందేనా? పట్టుకోరా, పట్టుకో, విని పట్టుకో. ఏం బ్రో కర్ర చూపిస్తున్నావు? కర్ర దించు బిడా, దించు. ఏమన్నా ఏం చేస్తాండే ఈడు? అరే ఏ నుంచి వచ్చినావు రా బాయ్? నువ్వు సతాయిస్తున్నావు కదా అన్న. ఒక్కడికి ఆగట్లేదా? అవురా బాయ్, నువ్వు అప్పటి నుంచి మాట లేదు ముచ్చట్లేదు. ఏంది అసలు? నేను పిచ్చోని లేక మాట్లాడుతున్నా ఓరుతున్నా గానీ వీడు ఒక్క మాట మాట్లాడతలేడేం రాయుడు. ఆడికి మాటలు రావట్టిందా నా మూగోడు? అవునా? అయితే గాని అరే ఊగని అనుకుంటున్నావు కానీ నీ సంగతి ఏంటో. విగ్రహం చక్కగా బిడ్డదాకా నేను ఓనియ బిడ్డ. పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచిన నేను, నా ఇజ్జత్ పోయేటట్టుంది రాకలా.
అరే అరే మళ్ళీ విగ్రహం తిరిగిపోయింది రా బాయ్. అరే నువ్వు అటువో అటువో నువ్వు అటువో జర అటువో. ముందుకు మంచిగా పట్టుకోండి. అరే పడిపోతుందిరా. జర చూడు బిడ్డ, నీకే అప్ప చెప్తున్నా, నువ్వే ఖరాబ్ చేసినావు. ఈ విగ్రహం మంచిగా కావాలి ఇప్పుడు. మంచిగా ఉన్నదా? ఏందిరా ఇది? మంచిగా పెట్టు. అల్లేంద్రా రే. చూడరా భాయ్. అన్న నీ దండం పెడితే కాలు పట్టుకో, లేపురా బాయ్, లేపురా. కాలు పట్టుకో. అరే అన్న కాలు పట్టుకో నాయన, నీ దండం పెడతా. లేపురా కాలు పట్టుకో. అన్ని ఇంత బరువు ఎప్పుడైంది అన్న? సచ్చినాక మస్తు బరువు అయిందిరా అన్న. వెళ్ళిందిరా సచ్చినాక మస్తు బరువు అయిందిరా అన్న. వెళ్ళిందిరా. దండం పెడతారా భయ్? అన్న నీకు దండం అంటే గుర్తొచ్చింది అన్న, అసలైన కార్యక్రమం దండేసే కార్యక్రమం మర్చిపోయినా. ఊరా భయ్. అరే ఆ దండ పట్టుకరా జల్దీ. నువ్వు ఏమన్నా ఇక్కడ నువ్వు నుంచి ఏదైనా పని చేసి వెళ్ళిపో, పీడ పోతుంది. మాకు మస్తు పనులు ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్నకు దండేయాలి. దండేస్తే పని అయిపోతుందిరా. అరే భాయ్, ఆడేం మీకిండని ఆడికి దండేసిన వీడు మస్తు మీకు నీడికేయాల దండ. నిజంగా నాకు నా ఫోటోకి దండేసేటట్టున్నారా ఈ ప్రోగ్రామ్ అయిపోయేసరికి. నీ దండం పెడతా, నువ్వు నుంచి పోతే మా పనులేవో మేము చేసుకుంటాం. నీ కాలు మొక్తా, నువ్వు నుంచి పోరా నాయన పో. పోయిరా. ఇదేంద్రా వెనుక ఓడుస్తాడు, ముందర ఓడుస్తాడు. యువర్ హైలైట్ ఆఫ్ దిస్. చాలా షార్ట్, కరెక్ట్ గా వాక్ అది చాలా బాగా మెయింటైన్ చేసావు. ఎంతసేపు చేసావు అంటే వితౌట్ డైలాగు స్లాప్స్టిక్ కామెడీ చేసావు. చేయాలంటే మాత్రం చాలా దమ్ము ఉండాలి ఆర్టిస్ట్కి, చాలా ధైర్యం కావాలి వాడికి. ఆ గట్స్ నీకు ఉన్నాయి. మనస్ఫూర్తిగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నాకు తెలిసినంత వరకు ఈ జబర్దస్త్ షోలో ఒక హైలైట్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అదేంటో రోజు రోజుకి ముద్దుగా అయిపోతున్నావు రాఘవ. ఇక్కడ నేను పొగుడుతుండే నువ్వు అనసూయకు సైట్ కొట్టుకుంటున్నావు ఏంటి? ప్రతి ఎపిసోడ్ లో చూసారా గ్యాప్ లో ఫ్లవర్ వేసేసాడు. నిజంగా ఆ వాక్ అని సార్ చెప్పినట్టు తర్వాత వచ్చి ఆ కట్టెతో కొట్టడం, కాలుతో లాగేయడం, అవన్నీ ఆయన సినిమా ఎవరు చూసినా కూడా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఇంకొకసారి నడవరా నా కోసం? మీరు కూడా ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 123telugu.com కి లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోండి. మన క్యూర్ న్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో కో ప్రెజెంటెడ్ బై పారగాన్ లో ఇప్పుడు మన ముందుకు రాబోతున్న వాళ్ళ గురించి చెప్పుకుందాం. జలేబీ టీవీలో గులాబీ ఏం చేస్తోంది? మైకేల్ జాక్సన్ కి పులిరాజాకి మధ్యలో ఆ గులాబీ ఎలా నలిగిపోయింది? తెలుసుకోవాలంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ వేణు వండర్స్ అండ్ టీమ్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నా పేరు గులాబీ, అందరూ నన్ను
గులాబీ గులాబీ అని పిలుస్తుంటారు. హాయ్ హలో నాగ బాబు 6 అడుగుల అందగాడు. అమ్మో అమ్మో ఈ ప్రోగ్రాం అయిన తర్వాత నాగబాబుకి అస్సలు జరగకూడదు, చంపేస్తాడు. అదే ఆటోగ్రాఫ్ అని. మీ అందరూ ఏదో అనుకుంటున్నారులే, నాకు తెలుసు. ఓకే, హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈ రోజు మన స్టూడియోకి వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీస్ 2 వచ్చేసినారు. అందులో ఫస్ట్ వన్ మైకేల్ జాక్సన్. మైకేల్ అంటే ఎంత పిచ్చో తెలుసా? ఒక్కసారి టచ్ చేస్తా, దొంగ సచ్చినాడు ఏంటి ఇలా అరిచాడు? మైకేల్, నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ చేయబోతున్నాను తెలుసా? Oh, that's great. నా పేరు గులాబీ. What's that? Gula? Hey, Michael! Okay, next. India world famous Puli Raja. Hello, Mr. Puli Raja. కూర్చోవచ్చు కదా? ఏంటి ఏంట్రా దొంగ సచ్చినాడా? నాకు కావాలి. సరే ఏం కావాలి? నాకు బిల్ల డబ్బులు కావాలి. ఇదిగో 100 రూపీస్ ఉంచుకో. దర్శనం నాకు బిల్ల కావాలి. సర్లే ఇదిగో 2 రూపాయలు బిళ్ళ. దండాలు దొరా. ఓకే, మరి ఇంటర్వ్యూ చేసేద్దాం. మరి మైకేల్ జాక్సన్ గారు, మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్. మైకేల్ చెప్పండి, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? My success secret. Oh, dichak. ఏదరా సక్సెస్ సీక్రెట్ అని అడిగితే వాడు సీక్రెట్ చేయబెట్టుకున్నాడు. Stop it. ఓకే, ఫీల్ అయినట్టున్నాడు రాజా. ఓకే, నువ్వు సరి కనెక్ట్ అవ్వట్లా. కనెక్ట్ అవ్వట్లేదా? నేను నీకు చెప్తాను, విను ఆన్సర్ ఏంటో. ఓకే చెప్పండి. నేను చాలా కింద నుంచి చాలా పైకి వచ్చాను. ఎంత పైకి వెళ్ళినా సరే నా గ్రౌండ్ ని మాత్రం మర్చిపోలేదు. సార్ నమస్తే అండి. మరి నెక్స్ట్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అంటే మా లైఫ్ లో సక్సెస్ ఉండదని తెలిసి మమ్మల్ని అవమానపరుస్తున్నావా? రే నా మనోభావాలు దెబ్బతిన్నాయి. దొంగ సచ్చినోడా, మనోభావాలు దెబ్బతింటే నీకేంట్రా? అది కాదురా, మనో అంటే సింగర్ మనోభావాలు కాదు, నా పర్సనల్ భావాలు. ఇక్కడ ఒక యాంకర్ మన మనోభావాలు దెబ్బతీసిండ్రా. మన బ్యాచ్ అందరూ వచ్చేయండి. దొంగ సచ్చినోడా, నువ్వు ఒక్కడే వస్తేనే నా జిలేబీ నలిగిపోయింది. ఇక అందరు వస్తే కథమే. ఇక నా భావాలు దెబ్బతిన్నాయి. ఏం కావాలి నీకు? నాకు కావాలి. సర్లే ఇదిగో ఇది ఉంచు. 100 సరిపోదు, ఇక్కడ దెబ్బతింది నా మనోభావాలు. ఇదిగో 200 ఉంచు. ఇది కూడా సరిపోదు. ఇదిగో ఇది ఫోల్డ్ చేసుకొని పెట్టుకో. మన మనోభావాలు ఏం దెబ్బతినలేదు. మళ్ళీ భావాలు దెబ్బతింటే పిలిస్తే అప్పటిదాకా వెయిట్ చేయండి. అమ్మా 500 ఇస్తే మనోభావం దెబ్బతినదా? సరేలే. ఓకే, ఏంటి మైకేల్ జాక్సన్ గారు, మీరు డాన్స్ బాగా వేస్తారు. మీరు వరల్డ్ ఫేమస్, ఇక వీళ్ళందరికీ తెలుసు. మీరు ఏదైనా డాన్స్ చేసి చూపిస్తారా? ఓకే, నువ్వు అలా చేస్తూ నేను చెప్తా. ఓకే, పైకి ఎదుగుతున్న కొద్దీ అందరూ వెనక్కి లాగుతూ ఉంటారు. వాళ్ళందరూ జుట్టు పట్టుకొని తన్నుకుంటూ ముందుకెళ్తూ అలా జలకలు ఇస్తూనే ఉండాలి. అన్నిసార్లు లేకపోతే చాపింగ్. వీడిని అడుగుదాం. వీడు అంటాడు, రే
ఓకే 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 నువ్వు గల్లీలో డాన్స్ వేస్తాగా వచ్చి చూస్తాని నీ ఇష్టమైన స్టెప్ ఏంటి? రే ఆపండి రే That guy scared me. ఏమంటున్నాడు అంటే నీ డాన్స్ వాడిని భయపెట్టిందంట. అంటే వాడు డాన్స్ చేస్తే బాగుంది, మా డాన్సులు భయపెట్టేలాగా ఉన్నాయా? ఒరేయ్, ఈసారి ఒక ఫారినర్ నా మనోభావం దెబ్బతీశాడు. అరే దొంగ సచ్చినోడా, నీకు నాకు తెలుసు మనోభావం అంటే. వాడు ఫారినర్, వాడికేం తెలుస్తుందిరా? ఒరేయ్, ఒక ఇండియన్ ఒక ఫారినర్ ఉసి కలిపి మరీ నా మనోభావం దెబ్బతీశాడు. వచ్చేయండి రే. అరే నాకు తెలుసు వీడికి ఏం కావాలో. ఇదిగో ఒక 500 ఇస్తే కూల్ అవుతాడు చూడు రాజా. 500 సరిపోవు, నువ్వు లోకల్, వాడు ఎస్టీడీ కాదు ఐఎస్టీ. ఇంకా కావాలా? అమ్మో ఇదిగో ఈ 500 కూడా తెలుసుగా. ఒరేయ్, మనోభావం దెబ్బతినలేదు, దెబ్బతినప్పుడు ఫోన్ చేసి అప్పుడు వచ్చేయండి. మీరు పాటలు కూడా చాలా చక్కగా పాడతారు కదా. సరే ఇదిగో అక్కడ మా జడ్జెస్ ఉన్నారు, వాళ్ళ మీద ఇప్పటికిప్పుడే బాగా పాడగలవా? ఓకే, దట్స్ ఓకే. ఓకే I knew you said was we dangerous. Nagababu dangerous. Dangerous. Rojamma dangerous. Hey, stupid. నాగబాబు డేంజర్ అని అందరు తెలుసు. రోజా వాళ్ళ అమ్మ ఏం పాపం చేసుకుందిరా? రోజా వాళ్ళ అమ్మ అంటున్నావు. సరే నువ్వు పాట పాడతావు కదా. ఎవరి మీద పాట పాడాలి? నాగబాబు మీద పాడాలా, రోజా మీద పాడాలా? అక్కడ చూడు ఎలా నవ్వుతున్నాడు రాజా. 6 అడుగులు అందివాడు, ఆయన మీద పాడు. జలరిహి బండలో గొబ్బియా గొబ్బియా జలరి. జలరిహి బండలో గొబ్బియా గొబ్బియా ఆజాను బాహుడే గొబ్బియా గొబ్బియా 6 అడుగులు ఉంటాడే గొబ్బియా గొబ్బియా వయసేమో 60 గొబ్బియా. కనబడేది 30 గొబ్బియా గొబ్బియా. నడకనేమో జిల్లురో గొబ్బియా గొబ్బియా. డాన్స్ ఏమో నిల్లురో గొబ్బియా. నువ్వు కింద దిగితే నీకు అయితే నిల్లు దొంగ సచ్చినోడా. సరే అదిగో చూడు రోజా గారు నా మీద రోజా జలరిహి బండల్లో గొబ్బియా గొబ్బియా పేరేమో రోజారో గొబ్బియా గొబ్బియా రూపమేమో సందమామ గొబ్బియా గొబ్బియా కలరేమో నలుపురో గొబ్బియా గొబ్బియా కలనేమో తెలుపురో గొబ్బియా గొబ్బియా వయసేమో 46 గొబ్బియా చేసలేమో 16 గొబ్బియా. అబ్బా గొబ్బియా. సరే ఇప్పుడు నా మీద పాడా ప్లీజ్. ఎవరి మీద పడితే వాడి మీద రాద్దోరా. అమ్మ దొంగ సచ్చినోడా, ఎవరి మీద పడతాడు ఏంటి అసలు? యాంకర్ అంటే ఏమనుకుంటున్నావు? యాంకర్ లేకపోతే అసలు ప్రోగ్రామ్ లేదు. అసలు ఏమనుకుంటున్నారా యాంకర్ అంటే? యాంకర్ యాంకర్ అంటున్నావు కదా, కాసేపు నేను యాంకరింగ్ చేస్తా. అబ్బా ఒకటే ప్రశ్న వేస్తా, ఒకటే సమాధానం చెప్పు. నువ్వు ఆడా మగ? భగవంతుడా, ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. నాకు కూడా తెలియని క్వశ్చన్ వేసాడేంటి వీడు. నేను 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 బాయ్. You're a boy? Yeah. I love boys. Come on, let's enjoy and make a boy. Come on. Yes. బాబాయ్. No 2 boys, only 1 boy. Come on, come on. Yeah. Yay! నేను అమ్మాయిని. దర్శని నువ్వు అమ్మాయి అయితే నాతో నీకు సుక్కలు చూపిస్తా. అంటే ఒక గెస్ట్ గా స్టూడియోకి పిలిచి ఒక యాంకర్ నా మీద చేయి చేసుకుంది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నా మనోభావాలు దెబ్బతింటే నేను ఫోన్ చేస్తే మా వాళ్ళందరూ ఇట్లా 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 అనుకుంటూ వస్తే నువ్వు బాయారా? నువ్వు బాయ్. ఏంటి నువ్వు మైకేల్ జాక్సన్ కాదా? లోకల్ జాక్సన్ ఏదో సచినుడు దొంగ సచినుడు. చాలా బాగా చేశారు. బై ద వే హోల్ టీమ్ ఎఫర్ట్ చాలా బాగుంది. మరి జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు. ముగ్గురు ఎరగదీశారు, ఎవరి స్టైల్లో వాళ్ళు సూపర్బ్ గా చేశారు. నువ్వేమో
బి. ఇక సూపర్ గా చేసావు. ఆయనేమో మైకేల్ జాక్సన్ మూన్ వాక్. టూ గుడ్, సూపర్ గా ఉంది. అండ్ నీ పాట నాకు అర్థం కాలేదు వేణు, నా మీద పాడింది. పేరేమో రోజా, మ్, రూపమేమో చందమామ, ఆ, కలరేమో నలుపు, ఆ, కలనేమో తెలుపు, ఆ. వయసేమో 46, చేష్టలేమో 16. నా వయసు 46. నేను ఊరేసుకుని చచ్చిపోతా. పొగడినట్టే పొగుడుతున్నారు, ఎప్పుడు లాగేస్తారో కాలం టెన్షన్ గా ఉంది. ఆ పొగడుతున్న ఎంజాయ్ చేయాలంటే కూడా భయంగా ఉంది. వెంటనే ఏదో ఒకటి వస్తుంది కదా వెనకనే. సూపర్ గా ఉంది. ఇక్కడ కూడా పాట బాగుంది. వేణు సార్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్. ఫనీ ఈజ్ గుడ్ చాయిస్. ఇంకా సుధీర్ అతనేంటి అన్ని వచ్చు, అతనికి రాంది ఏదో అర్థం కావట్లా. చాలా బాగా చేస్తున్నావు సుధీర్. తర్వాత నీది సూపర్ వేణు. అదేంటి ఆ డైలాగ్ ఏంటంటే దొర ఏంటంటే చెప్పు. అది చాలా బాగా చేస్తారే, ఎక్సలెంట్. మధు క్యూట్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో కో ప్రెజెంటెడ్ బై పారాగాన్ లోని ప్రతి ఎపిసోడ్ ని మీరు సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అండ్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించుకునే మీ విష్ ని ఇప్పుడు ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లాగ్ ఆన్ టు www.youtube.com/etvtelugu-india. జైల్లోంచి తప్పించుకున్న ఖైదీ అన్నయ్యని తమ్ముడు గబ్బర్ సింగ్ అడ్డుపడితే ఎలా ఉంటుంది చూడాలంటే పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ చలాకీ చంటి అండ్ టీమ్. బాక్షాలే కలపడితే బదలనులే, కదిలితే కుత కుత తెగబడినరు, కుత బాడు లేదు వీడు లేదు, జగనాహి జంకినది చల్ రే బాక్షాలే. గుర్రం బీడి ఉందా? గుర్రంది గర్దది దొరకద్. నీ దగ్గర ఏమున్నాయి? చిన్న గోల్ బ్యాగ్ ఉంది, పెద్ద గోల్ బ్యాగ్ ఉంది, బడ గోల్ బ్యాగ్ ఉంది, స్వీట్ పాన్ ఉంది, హాట్ పాన్ ఉంది, కలకత్తా పాన్ ఉంది, బెంగళూరు పాన్ ఉంది. నాకు ఒక సిగరెట్, ఏ సిగరెట్ అయితే బుర్ర గిర్రును తిరిగి కింద పడి గిలగిల కొట్టుకుంటాను అలాంటి సిగరెట్ ఒకటి కావాలి, ఉందా? నాదుంది. ఇది నాకెందుకురా సిగరెట్? నాది అంటే నాది సిగరెట్. చేతికి ఎలా వేసుకున్నాను రా, సంఖ్యలు ఉన్నాయి, ఎలా తాగమంటారా? పాంటప్ప నా కొడతా. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. ఎన్నిసార్లు తిరుగుతావురా? ఎవర్రా నువ్వు? కాకి డ్రెస్ ఎదురు కనబడి ఎవడున్నంత మళ్ళీ ఓటు పొడిచిగలను. పోలీసు నేను, నువ్వెవడవి? చేతికి సంఖ్యలు, నడుముకి రెడ్ పత్తి, ఒంటికి బ్లాక్ బనీను, నెత్తికి పత్తి కూడా చూసి నేను ఖైదీని అని ఇన్స్పెక్టర్ గుర్తుపట్టలేదా? ఇన్స్పెక్టర్
ఖైదీ అయితే జైల్లో ఉండాలి కానీ రోడ్ల మీద ఏం తిరుగుతున్నావురా? హత్య చేయడానికి వచ్చాను. హత్య చేయడానికి? ఆ, అసలు నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావురా? హత్య చేసి వెళ్ళాను. ఆల్రెడీ హత్య చేసి వెళ్ళను అంటున్నావు, మళ్ళీ ఇంకొక హత్య చేయడానికి జైలు నుంచి పక్క ముడుకుల మీద కొట్టేశానంట మళ్ళీ. హత్య చేయాలంటే జైలు నుంచి పారిపోయి రావాలి కదా ఇన్స్పెక్టర్, అది ఖైదీల రూల్. ఓ, నువ్వు ఎందుకు హత్య చేయాలనుకుంటున్నావు? నీ ప్రాబ్లం ఏంటి అది చెప్పు నాకు. చెప్పు. చెప్తాను ఇన్స్పెక్టర్, చెప్పు. చెప్తాను. నా మనసులో ఉన్న బాధని, కళ్ళలో ఉన్న పౌరుషాన్ని, కడుపులో ఉన్న చెత్తని, పొద్దున్నే కక్కితే వచ్చే వాసన్ని, దరిద్రాన్ని, ఖైదీ నీచాన్ని, నికృష్టాన్ని, చండాలాన్ని, దరిద్రాన్ని, కోపాన్ని, అతి చండాలమైన బాధని చెప్పుకోవడానికి ప్లేసు లేదని నేను ఎన్నో కష్టపడుతూ జైలు నుంచి పారిపోయి వచ్చాను ఇన్స్పెక్టర్. రే, కుళ్ళు కుతంత్రం కడుపు గిడిపి అంతనం అర్థమైంది. అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అది చెప్పరా? చెప్తాను ఇన్స్పెక్టర్, చెప్తాను. చెప్పు. ఆ రోజు అమావాస్య, ఏకాదశి, అర్ధరాత్రి 12 అయింది. పొద్దున్నే లేస్తే హోలీ. మా అమ్మ రేపు పొద్దున మా అందరికి పిండి వంటలు వండి పెడదామని రాత్రి 12ంటికి ఆవిడ కష్టపడి పిండి వంటలు చేస్తుంటే అన్యాయం జరిగిపోయింది. రే, అసలు అంతమంది ఇంట్లో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఉన్నారు అసలు? చెప్పు. ఒక్కసారి సంఖ్యలు వదిలేండి ఇన్స్పెక్టర్. నువ్వు పారిపోతే వదిలితే పారిపోయేవాడిని ఇక్కడ దాకా ఎందుకు వస్తారు ఇన్స్పెక్టర్? సరేరా, మాట మీద ఉండాలి. ఇతను మీ పెండాకుడి ద్రాదిలే వదిలే. చెప్పు. ఎక్కడ చెప్పాం? అమావాస్య అర్ధరాత్రి అన్నావు, ఊర్లు అన్నావు. ఆ రోజు అమావాస్య, అర్ధరాత్రి 12 అయింది. చెప్పు. ఇందాక చెప్పు, మళ్ళీ అదే చెప్తే పెట్టి. అసలు అంతమంది ఉన్నారంటే వాళ్ళకి ఏం జరిగిందో చెప్పు. మా అమ్మ, మా అక్క, మా నాన్న, వాళ్ళమ్మ, వాళ్ళక్క, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళక్క, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెలు, మా పిన్ని, మా బాబాయ్, వాళ్ళమ్మ, వాళ్ళ ఖైదీ, వాళ్ళమ్మ, వాళ్ళక్క, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెలు, మా పెద్దబావ, పెద్దమ్మ, ఖైదీ, పెద్దమ్మ, పెద్దబావ, పెద్ద చెల్లెలు, చిన్న కూతురు, పెద్దమ్మ, వాళ్ళమ్మ, వాళ్ళక్క, వాళ్ళ నాన్న. ఒరే, అక్కలు, అమ్మలు, నాన్నలు అందరూ ఉన్నారు ఇంట్లో అన్నావు. వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళకి ఏం జరిగింది అది చెప్పరా? చెప్తాను ఇన్స్పెక్టర్, చెప్తాను. ఆ రోజు గుర్రం బీడి ఉందా? గుర్రం గారు దొరక. గుర్రం బీడి లేకపోతే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారో పాండపన్న కొడుకు. నువ్వు అక్కడ ఆ రోజు అమావాస్య, చూసావా? వెళ్ళిపోతు లోపలికి. ఎన్నిసార్లు చెప్తా అమావాస్య? ఇందాక చెప్పు. వాళ్ళందరికి ఏం జరిగింది అది చెప్పు. స్క్రిప్ట్ లో ఏది ఉంటే అదే చెప్పాలి కదా ఇన్స్పెక్టర్. మీరు పోలీసే ఎన్నేళ్ళైంది ఇన్స్పెక్టర్? ఒక 10 ఏళ్ళు అయిందిరా. అయితే ఇది 17 ఏళ్ల క్రితం స్టోరీ. మీరు కొండవీటి దొంగ సినిమా చూసారా ఇన్స్పెక్టర్? 100 సార్లు చూసా. దానిలో ఒక అతను 6 అడుగులు అందగాడు, అలు పెరగని బాటసారిని, అలు పెరగని అన్వేషిని అంటూ ఒక తొక్కలో డైలాగ్ కూడా చెప్తే సినిమా అంతా ట్రావెల్ అవుతాడు. మీకు గుర్తుందా? అతనే ఇన్స్పెక్టర్. అతను మా అమ్మని, మా అక్కని, మా బావని, మా చెల్లెని, వాళ్ళమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ బావని, వాళ్ళ చెల్లెని, మా పెద్దమ్మని, పెద్ద బావని, చెల్లెల్ని, వాళ్ళమ్మని, వాళ్ళక్కని చంపేశాడు ఇన్స్పెక్టర్. నీకు టైం అయిపోయింది, బొక్కలోకి రా. నేను రాను ఇన్స్పెక్టర్. మా అమ్మని, మా అక్కని, బావని, మా చెల్లెల్ని, మా తమ్ముడిని, మా అమ్మని, వాళ్ళ పెద్దని, చిన్నమ్మని, కూతుర్ని. గుర్రం బీడి ఉందా? గుర్రం గారు దొరక. కాకపోతే ఇక్కడేం చేస్తున్నావు? డఫనా కొడుకు. మా అమ్మని, మా అక్కని, మా బావని, మా చెల్లెల్ని, మా చిన్న కూతుర్ని, పెద్దమ్మని, పెద్ద బావని, వాళ్ళందరినీ చంపినట్టు చెప్పకుండా ఉండాలి ఇన్స్పెక్టర్. బొక్కలు వేసేయాలరా. వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అక్కని మీరు మార్కులు ఇస్తారా? లేకపోతే మీ అమ్మని, మీ అక్కని, మీ నాన్నని ప్రాబ్లం ఏంటో నాకు తెలియట్లేదు కానీ ఆయన ప్రాబ్లం కి మీరు మార్క్స్ అని ఇస్తారో, పాయింట్స్ ఇస్తారో, కమెంట్స్ ఇస్తారో మీ ఇష్టం. ఏమిరా నా డైలాగ్ ఇక్కడ ఎదురు చేస్తారా? నాకు ఉన్నదే ఒక డైలాగ్ దాంట్లో. ఇంతకీ ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషిని. తొక్కలో డైలాగ్ అది. ఇప్పుడు నీకు తొక్కలో మార్కులు ఇస్తారు చెప్తా. బాగుందండి. అంటే నేను ఇంకేదో చెప్తాం అనుకున్నాను, వాళ్ళ తప్ప లూపేసుకుంటా కూర్చున్నాడు. చిన్న ఇదే కరెక్షన్ ఏంటంటే గబ్బర్ సింగ్ చేసిన అతను కూడా ఇంకొంచెం
తను కూడా ఏదైనా చేయాల్సింది కదా. ఇద్దరు ఒకళ్ళు ఖైదీ గెటప్ వేసాడు గబ్బర్ సింగ్ చేసినప్పుడు తన సైడ్ కూడా ఏదైనా కొంచెం కామెడీ చేస్తుంటే రెండు వైపులా అదేదో అనుకున్నా కళ్యాణ్ బాబు దీను అన్న ఇది కలిపి ఏదైనా సరదా చేస్తారేమని. యాక్చువల్ ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ పెడదాం అనుకున్నాను, ఆ స్టైల్ రావట్లేదు. మళ్ళీ శ్రీకాకుళం వచ్చేస్తాడు. అతనికి ఆ శ్రీకాకుళమే బాగా వర్కౌట్ అయింది. బట్ స్టిల్ చాలా బాగా చేశాడు. గుడ్. రోజా గారు అసలు ఎంట్రీయే బాగుంది. ఏం వాడతావు పళ్ళకి పేస్ట్? అది పళ్ళతో కొరికేసి ఆ జైలు ఊచలు అలా పీకి పడేసావు. స్టైల్ చేశారా? వాకింగ్ స్టైల్ అవసరం తెలుసా? చిన్న ఒక థీమ్ తీసుకొని చాలా చక్కగా కంటిన్యూ చేశారు. అండ్ ఆయనకి ఈసారి ఏం లేదనుకుంటే అయినా వదలడు. పోసాని మధ్యలో దూరేసి ఏదో ఒకటి చేసేసాడు. అసలు సూపర్. బేసిక్లీ పోటీ పడితే అవార్డ్స్ వస్తాయి, కానీ ఆ అవార్డ్సే పోటీ పడితే ఎస్ ఆస్కర్ అవార్డ్, నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్, ఈ 3 అవార్డ్స్ పోటీ పడుతున్నాయి. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ధనాధన్ ధనరాజ్ అండ్ టీమ్. హలో నమస్కారం అండి. నన్ను గుర్తుపట్టారా? ప్రతి సంవత్సరం వస్తాను కదా. అదే నాకివ్వకుండా ఆడికెందుకు ఇచ్చారు, ఆడికోకుండా ఆడికెందుకు ఇచ్చారు గొడవ పడుతుంటారు కదా. అదేనండి బాబు, నేను మీ నందినండి. బాగున్నారా? హాయ్, హలో, నమస్తే, నమస్కార్, వణక్కం, ఆదవర్సే. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? అలా కులుగుతుందంటే అన్ని లాంగ్వేజ్ లో మాట్లాడంటే అర్థం కాలేదా? నేను ఇండియన్ స్టాండర్డ్ ఫిల్మ్ ఫేర్ ని, అర్థమైందా? అందుకే ఎంట్రీ అలా ఇచ్చా. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. హాయ్ బ్రో, వాట్సాప్. వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు. నువ్వేంట్రా మగధీరలో రామ్ చరణ్ లా కత్తించుకుని వచ్చావు? ఆస్కార్ బేబే. తెలుగులో ఏడవచ్చు కదా? నో డ్యూడ్, ఐఎమ్ ఫ్రమ్ హాలీవుడ్. ఈ తెలుగు కామెడీ షో ఏదో నాటకాలు కట్టగా తోకించుకోవడానికి తోలు ఊడిపోద్ది. నంది అన్నావు, నువ్వేంటి ఎలా ఉన్నావు? కూర్చుని ఇలా అయిపోయాను భయ్యా, కదలలేకపోతున్నాను. బయట ఏమో గోల్డ్ రేట్ పెరిగిపోయింది, నాకా గోల్డ్ కోటింగ్ ఎక్కువైపోయింది. అబ్బో, అయినా నీలా 6 ప్యాక్ ఉండాలంటే కష్టం కదా బాబు. నువ్వేంటి అమ్మ అలా కొలుగుతున్నావు? ఏ రోజైతే విద్యాబాలం చేతులు పడ్డానో అప్పటి నుంచి నో విద్య, నో బాల్యం. సిర్ఫ్ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. నిన్నెందుకు ఇచ్చారు విద్యాబాలకి? అవార్డ్ కమిటీ విద్యాబాలంతో బాగా ట్యూన్ అయిందంట. వాళ్ళు చాలా మందితో ట్యూన్ అవుతారుగా, ఇందులో ట్యూన్ అవడంలో కొత్త ఏముంది? 500 మంది ఒక్కరితోనే ట్యూన్ అయి ఉండరుగా. డామ్ ఇంట్రెస్టింగ్. 500 మెంబర్స్. ఓయ్, నేను ఇంగ్లీష్ లో మాట్లాడను, తోకించుకోవడానికి పగిలిపోద్దు. క్షమించుడి. ఓకే. మాకంత బతకం లేదు కానీ కాస్త పొదుపు ఉంది. మా బాలీవుడ్ లో మల్లికా షరావత్ అని, విద్యాబాలన్ అని కత్తలాంటి ఫిగర్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళని వేపడానికి, వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి ఇమ్రాన్ హష్మి లాంటి కత్తలాంటి హీరో ఇంకొకటి ఉన్నాడు. వాడు హీరోయిన్ పెదాల మీద లిప్స్టిక్ ఉంచడే. హలో, కొద్దిగా మీరు దించండి, లేకపోతే తట్టుకోలేకపోతున్నా. ఆర్టిస్ట్ లైక్ కదా పెయింట్స్, అవార్డ్స్ కూడా ఉంటాయి తెలుసుకో. అవునా? అయితే నిన్నెందుకు ఇచ్చారు? ఆపకుండా డైలాగ్ చెప్పినందుకు ఇచ్చారు. అది నేను ఆపకుండా డైలాగ్ చెప్పకుండా ఓన్లీ యాక్టింగ్ చేసినందుకు ఇచ్చారు. నిన్నేమో అందుకు ఇచ్చారు. మరి నిన్నెందుకు ఇచ్చారు? నేను అందిను కదా, ఎవరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అంతే. మీరు యాక్టింగ్ చేస్తే అవార్డు తీసుకోరనమాట, అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఓహో, యాక్టింగ్ గురించి మాట్లాడుకో, తోలు ఊడిపోద్ది. యాక్టింగ్ గురించి తెలుసుకుందామా? తెలుసుకుందాం. ముగ్గురండి చూసుకుందాం. ఏంటి కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. స్వాతంత్రం కోసం మన హీరోలు ఎలా కష్టపడ్డారో చూద్దాం. నైస్ ఐడియా, వెరీ గుడ్, చాలా బాగుంది. ఫస్ట్ నేను చేస్తాను. ఓకే, గెట్ ఇన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రెడీ. ఓకే, కిట్ ఇండియా. You just self-reference. It's called it. It never came to India self-reference. As long as my can start freaking my fucking from my kit when you're saying. Whoa, you self-reference something. It's time to between you and Mr. Remy. Just my can start hardly some point between combat dodge in the combat just my can start. I have no time. Next.
तुम यहाँ से निकल जाओ। मेरा भारत महान। नहीं बोलना। मेरा देश के लिए मैं कुछ भी कर दूं। कुछ भी करते हो? कुछ भी कर दूं। नहीं बोलना। मेरा भारत महान। नहीं बोलना। मेरा भारत महान। मेरा भारत महान। मेरा भारत महान। मेरा भारत महान। ये साला मर गया। नहीं बोलना। నెక్స్ట్. రెడీ భయ్, రెడీ 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 రెడీ. మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నాం? దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వటానికే సిద్ధం రా. తెల్లవారిపై పోరు సలపగా పోరాడేందుకు యుద్ధం రా. ప్రతి వాళ్ళు చేతులే కలపగా పగవారి గుండెలే పగలవా. జై హిందూనాదమే మనదిగా, ఈ పోరుల విజయం మనదేరా. బానిస బతుకులు ఎన్నాళ్ళు, ఎందుకురా ఈ కన్నీళ్లు, ఎవర్రా ఈ తెల్లళ్ళు, పట్టె పీకే ఈ తోడేళ్ళు. మన భారతంలోన సింహాలు భగత్ సింగులే ఉన్నారు, మన జగతిలోన వీరరత్నాలు మనలోనే దాగున్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. అమ్మో! తెలుగు సినిమా హీరోలు అంత ఈజీగా చావర్రా. సూపర్ ధనానంద్ అన్నాజన్ టీమ్, వెరీ వెల్ డన్. మరి జడ్జెస్ కామెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రోజా గారు, వాట్ యు సే? బాప్రే, ఈ రోజు అసలు ఒక్కొక్క స్కిట్ మైండ్ బ్లోయింగ్ కదా. అంటే ఒక స్కిట్ లో ముగ్గురుంటే ముగ్గురు ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. అండ్ నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్, ఆస్కర్ అవార్డ్ మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఈ రోజు చూసాను నేను. అండ్ మీరేంటి తోకొచ్చుకొని కొడతారు అందరినీ. చాలా క్యూట్ గా ప్రిపేర్ అయ్యి వచ్చారు. సూపర్ గుడ్. గెటప్ రౌండ్ లో అసలు అవార్డులు మాట్లాడుకోవాలి అనే కాన్సెప్ట్ మీరు ఎలా ఆలోచిస్తున్నారా? సూపర్ థాట్. మళ్ళీ ఇంగ్లీషు వాడి పెర్ఫార్మెన్స్ క్విట్ ఇండియా ఎగనెస్ట్ వైట్స్ ఎట్లా పోరాడతారు, వాడు ఒక దెబ్బకే పోతాడు. ఎంత లాజిక్ లేకపోతే వీడు ఇంత పెద్ద డైలాగ్ చెప్తుంటే అతనికి ఇష్టం అయితే కాల్ చేయవచ్చు కదా సార్, అతను వింటూ ఉంటాడు ఏంటో. ఆస్కార్, ఫిలిం ఫేర్, నంది, వెరీ గుడ్. క్యూట్ జ్యూస్, ఇది కేవలం షుగర్ కే కాదు, మీ సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే జ్యూస్. ఇప్పుడు మన ముందు మహాభారత యుద్ధం జరగబోతోంది. చాలా సీరియస్ గా ఉంది మ్యాటర్. ఎంత సీరియస్ అంటే కడుపుబ్బా నవ్వేంత. మరి ఆ యుద్ధం సంగతి ఏంటో చూడాలంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రోలర్ రఘు అండ్ టీమ్. మహాభారతంలోని మహాయుద్ధమైన ఈ కురుక్షేత్రంలో ఎవడో ఇక్కడ పడుకున్నాడు. ఎవరు నా భద్రని భంగం చేయుచున్నారు? ఓ భీష్మ అంకుల్, మీరా? ఆశీర్వదించండి అంకుల్. ఆయుష్మాన్ భావన ఆయన. అవును, మీరేంటి ఇక్కడ పడుకున్నారు? ఇక్కడ యుద్ధం జరగబోచున్నది. ఏంటి యుద్ధమా? అవును, తొందరగా వెళ్ళి లోపల పడుకోండి, లేనిచో ఏదో బాణం మీ పంచలో దూరును. కౌరవులారా, కౌరవులారా, కౌరవులారా. ఇదేమిటి, నా వాయిస్ నాకే ఎక్కువ వచ్చుచున్నది? ఈ రోజు ఏకాదశి కాదు కదా? ఏదైతే ఏం, ఎప్పటిలాగే ఈ రోజు కూడా సెట్కి నేనే ముందు వచ్చాను. అవునండి, నాకంటే యుద్ధం ఉంది కాబట్టి ముందు వచ్చాను. మీరంతా ఎందుకు వచ్చారు? అంటే ఇద్దరు కొట్టేసుకుంటుంటే అంత ఆనందమా? ఓ మేకప్ వేసుకుని వచ్చి మరి కూర్చున్నారు. సర్లే, ఇప్పుడు నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నా. ఎప్పటి వరకైతే కౌరవులు ఈ యుద్ధ భూమిపై కాలు మోపరో అప్పటి వరకు మేము కూడా ఇక్కడ కాలు మోపము.
పితామహ రోజా ఆశీర్వదించండి. మేము కౌరవ సార్వభౌములము, దుర్యోధనులము. కౌరవుల తెరపున యుద్ధము ప్రారంభించుటకు వచ్చినాము. అవును, ఈ పాండవులు ఆడబోయారబ్బా, వాళ్ళ ఆచూకే కానొత్తలేదు. ఏం చేస్తామండి, జబర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరి పనులు మర్చిపోతున్నారు. అయినా ఒక్క నిమిషం కనుక్కుందాం. హలో, ఈ జబర్దస్త్ వీక్ ఎపిసోడ్ విన్నర్ ఎవరు? ఏడుకొండలో అమ్మా రోజా. అమ్మా రోజా ఆ డైలాగ్ మేము ఆల్రెడీ చెప్పి ఉన్నాం. ఏం చెప్పావు? అమ్మని పట్టుకుని పితామహ అన్నావు అంటే తండ్రిని అర్థం. సంస్కృతం రానప్పుడు తెలుగులో ఏడవచ్చు కదరా. సర్లే, నాగబాబు గారు ఆశీర్వదించండి. నాగబాబు గారు మమ్ములను కూడా ఆశీర్వదించండి. ఆయనంటే మా అన్న భీమసేనుడు లాగా ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదం అడిగాం. నువ్వెందుకు అడుగుతావురా? సర్లే, యుద్ధం స్టార్ట్ చేయి. 1 minute. Day 1. ఇదే రామ మొదటి అస్త్రం, చంద్రాస్త్రం. నా బట్ట బాడతో మన్ను ఏమనుకుంటున్నావురా? దుర్యోధన, కాచుకొని మన రెండో అస్త్రం. ఏమిరా? చంటాస్త్రం. నువ్వు నన్నేం చేయలేవురా, నువ్వు నన్నేం చేయలేవురా. సరే, నేను మగాళ్ళు నేను చేయను రా. కాసుకోరా నా వేణాస్త్రాన్ని. చపాక్ చిపాక్. ఏ షాకోలోక బేబీ, షాకోలోక బేబీ, షాకోలోక బేబీ. కాచుకొని మన రాగవస్త్రాన్ని. వాడిదా రమ్ము. ఏమిరా ఈ గబ్బు? అబ్బా, ఎన్ని రోజులైనదా ఎదవ కడుక్కొని. కాసుకో ఈ ధనరాజాస్త్రాన్ని. ఆగరా, ధనరాజా అస్త్రం అంత ఉండడం, మళ్ళీ ధనరాజాస్త్రం అంట. నేను ఒక అస్త్రం ఎత్తనా చూసుకో. కాచుకో నా అనసూయ అస్త్రం. నమస్కారం, ఆదాబ్. వెల్కమ్ టు మదర్ క్యూట్ న్యూస్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అబ్బా, ఎన్ని రోజులైందో ఈ అస్త్రం కోసం వెయిట్ చేసి. రోజు పట్టుకున్నా, 17వ రోజు వచ్చింది. వదలరా. టైమే తొలిలేదు రాజా. నాకు నొప్పి తెలిసినది రాజా. డేట్ మార్చు. ఓ డేటులే. How many days happened? 17 finished. Oh, hey, brother, day 18, climax now. Come on, fight start. Hey. ఒరే, నా వల్ల కాదురా, నడుములు పడిపోవచ్చున్నవి, వయసు మీరినది కదా. ఇంతటితో యుద్ధములో రెస్ట్ తీసుకునేదను. హలో, కృష్ణ చెప్పు. ఏంటి? కత్తులు బాంబులు పనిచేయవా? ఓ అంతేనా, నేను మళ్ళీ ఫోన్ చేస్తావా? పెట్టే. చిన్న నాన్న తొడగొట్టు చిన్న. ఎందుకు నాయన? కొట్టు చిన్న. నాగబాబు గారు, రోజా గారు ఫీల్ అవుతారేమో నాయన. పర్లేదు చిన్న, కొట్టు చిన్న. తప్పదా అర్జున? అయితే కాచుకో.
ఎత్తనాయాల ఆడి ప్రాణం ఆడి తొలలోనే ఉంటుందని తెలియక ఆడి దాడే కొట్టుకుని చచ్చాడు. ఆడు చచ్చాడు బా, ఆడి దాడే కొట్టుకున్నాడా? బా ఉంటా బా, ఇక్కడ అన్ని జారిపోతున్నాయి. జడ్జెస్ ఏమంటారు విన్నావు. రోజా గారు ఏమంటాను? ఏమనలేను. అసలు అస్త్రాలు ఏంటి వస్తాయా అని చూస్తుంటే ఒక్కరి మీద ఒకరు సెటైర్లు తీసారా. చంద్ర అనగానే కోకెత్తుకోవడం క్యాకులేటమా. చాలా బాగుంది, కొత్తగా ఉంది. అసలు ఎవరు కూడా ఊహించారు కదా అర్జునుడు దుర్యోధనుడు కొట్టుకోవడం. నేను చూడలేదు. దుర్యోధనుడు అర్జునుడు ఎప్పుడు కొట్టుకోలేదు, కాతే మన షోలో వెరైటీగా కామెడీ కోసం ఎలా ఉంటుంది మీరు క్రియేట్ చేశారు. వెరీ నైస్. ఆ రోజుల్లో తొడగొట్టే ఐడియా వాళ్ళు రాలా, అయితే దుర్యోధనుడు ఎక్కేసి కొట్టించేసేవాళ్ళు ఇట్లాగే. నాకు ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంది. మన ఎపిక్స్ మనం చాలా జోకులు వేసుకుంటాం యాక్చువల్గా, కానీ బట్ ఈ దాన్ని ఎక్కడ అగౌరవపరచుకోవడం చేశారు. లేదు తప్పకుండా రియల్లీ కూల్, బాగా చేశారు, ఎంటర్టైనింగ్ ఉంది, నైస్. అయితే ఇక మొన్న అనసూయ హాస్పిటల్ పోయింది. హాస్పిటల్ పోతే డాక్టర్ అన్నాడు ఏమైందంటే నెత్తి వస్తుంది సార్, రోజు నెత్తి చచ్చిపోతున్నా, షో అంటే పోతే వాళ్ళ నొల్లితో ఇంకా నాకు నెత్తి వస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది అట్లా అని చెప్పి యాజ్ యూజువల్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, బ్లడ్ టెస్ట్, స్టూల్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని రాసేసిండు డాక్టర్. అన్ని చేయించుకొని తీసుకొని వచ్చింది. చూస్తుంది మొత్తం చదివి, అరే అనుష నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది కదా. మా సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేంది బ్రెయిన్ ట్యూమర్ అంటే థ్యాంక్ యూ సో మచ్. మా యూనిట్లో మా డైరెక్టర్ సంజీవ్ నాకు బ్రెయిన్ లేదంటారు, నా కంటెస్టెంట్లు బ్రెయిన్ లేదంటారు, నా జడ్జిలు బ్రెయిన్ లేదంటారు, మీరు ఇప్పుడు నాకు బ్రెయిన్ ఉందని చెప్పి సార్ థ్యాంక్ యూ సో మచ్. మధు క్యూర్ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోకి స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి సార్. స్టూడెంట్ అండి, పిల్లోడు ఎగ్జామ్స్ అండి టెన్షన్ పడిపోతున్నాడు బాగా. ఎట్లా ఎగ్జామ్స్ బాగా రాయాలి, ప్రిపేర్ అవ్వలేదు ఎలా అని ఏం చేశారంటే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నాడండి. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చిందనమాట. ఫ్రెండ్స్ మీద వ్యాసం రాయండి, 15 మార్క్స్. ఫ్రెండ్స్ మీద వ్యాసం రాస్తే 15 మార్క్స్, ఇక మిగతా ఏది ప్రిపేర్ అవ్వకుండా పర్లేదు అని ఫ్రెండ్స్ మీద బాగా ప్రిపేర్ అయ్యానండి. ఒక 15 నిమిషాల వ్యాసం ఫ్రెండ్స్ మీద. ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసాడు. క్వశ్చన్ పేపర్ చూసేసరికి ఫ్రెండ్స్ మీద వ్యాసం అనేది లేదండి, డాడీ మీద వ్యాసం రాయమంది. అరే ఇలా మరి నేను డాడీని ప్రిపేర్ అవ్వలేదు కదా, సరే పని చేద్దాం ఫ్రెండ్స్నే రాసేద్దాం, సేమ్ ఫ్రెండ్స్ వ్యాసం రాసేస్తాను, బట్ ఆ ఫ్రెండ్ అనే ప్లేస్లో డాడీ పెట్టేస్తాను. సో ఈ ఫ్రెండ్ అనే ప్లేస్లో డాడీ అనే మ్యాటర్ ఉన్న వ్యాసం ఎలా ఉంది. నాకు డాడీస్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా మంది డాడీలు ఉన్నారు. నాకు డాడీలు గల్లీకి ఉన్నారు. నాకు డాడీస్ ఈ ఊళ్ళోనే కాదు పక్కుల్లో కూడా ఉన్నారు. పక్కింటికి మొన్న కూడా వచ్చాడు, కొత్తగా ఫ్యామిలీ దిగింది. అదేంటో ఆ డాడీ 2 రోజులే పరిచయం అయిపోయాడు. అందరికంటే ఫేవరెట్ డాడీ అయిపోయాడు. ఆ డాడీ అంటే మా మమ్మీకి ఎంత ఇష్టమో. అందుకే చెప్తున్నా మీ అందరికీ, డాడీస్ని ఎక్కువ సంపాదించుకోండి. ఎంతమంది డాడీస్ ఉంటే అంత ఫ్యూచర్ ఉంటుంది. మన పక్కింటి వాళ్ళు కానీ వీధిలో కానీ ఎవరన్నా దెబ్బలాడుకుంటుంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు ఏం దెబ్బలాడుకుంటున్నారో అక్కడే ఉండి వింటుంటాం. కానీ కొన్నిసార్లు దెబ్బలాడుకునే వాళ్ళకి ఏదైనా శారీరకపరమైన కానీ మానసికపరమైన కానీ సమస్యలు ఉంటే ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అది ఎలాగంటే ఒక ఆయన అమీర్పేటలో వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, మేషా నమస్కారం అండి, ఇక్కడి నుంచి అమీర్పేటకి ఎలాగెళ్ళండి అన్నాడు. ఆ రెండోడు కోపం వచ్చింది, ఎరా నాకు నెత్తని ఎక్కిరేస్తున్నావా అని పగిలిపోతూ కొట్టానంటే ఏమనుకుంటున్నావా. అది కాదండి, నేను ఎక్కడ మిమ్మల్ని ఎక్కరించానండి బాబు, మీరు బయట ఎక్కడ అడిగాను అంతే కదా, అదిగో మళ్ళీ నాకు నత్తిని ఎక్కిరిస్తున్నావు చంపేస్తానేమనుకుంటున్నాను అని ఇలా ఇద్దరు దెబ్బలాడించుకుంటే రెండో ఆయన అన్నాడు, ఏమంటే నేను మర్యాదగా మాట్లాడుతున్నాను, మీరు అలాగే అన్నారంటే కనుక నేను ముందు మేము చంపేస్తాను. ఇట్లా మా ఏరియాలోకి వచ్చి నన్ను చంపేస్తావా, ఈ మొక్క అరగంట క్రితం అని ఉంటే అరగంట క్రితం అన్నాను రా, ఇప్పుడు బయటకు వచ్చింది అన్న. ఇప్పుడు మనం ఇంగ్లీష్ పదాలు చాలా ఉన్నాయి, తెలుగు పదాలు చాలా ఉన్నాయి. అన్నే పదాలు కనిపెట్టినప్పుడు మనం దాన్ని అంతా పేర్ చేసి చాలా పెద్ద పెద్ద కవితలు రాసేసాం, చాలా పెద్ద పెద్ద ఇంగ్లీష్ క్వశ్చన్స్ రాసేసాం, ఆన్సర్స్ రాసేసాం. హౌ ఆర్ యూ అనేది HOWAREYOU ఇంత ఉన్నదాన్ని జస్ట్ ఫేస్బుక్లో వాట్సాప్లో వచ్చేసినాక
ఆ యు ఏ పదం అయితే ఉందో ఆ పదం యాస్టిజ్ పెడితే మీనింగ్ వచ్చేస్తుంది. నేనేం చేశానంటే అలా తెలుగు పదాలని ఆ నుంచి అమ్మ వరకు మాట్లాడితేనే మీనింగ్ వచ్చేసేది ట్రై చేశాను. అది ఎగ్జాంపుల్ ఎలా అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆవిడ వచ్చి అడిగాడు, ఎరా అనసూయ కత్తిలా ఉంటుందంటగా, అనసూయ యాంకరింగ్ అదిరిపోద్దంటగా, అనసూయకి నువ్వు ఇవ్వాలనుకున్న లవ్ లెటర్ ఇచ్చేనా నిజంగా ఇచ్చేనా అని అనసూయ వెనకాల అతను పడుతున్నాడు రా రఘు అని. అదే రా రఘు మీ ఫ్రెండ్ కామెడియన్ నాకు తెలియదు అనుకుంటున్నా. సరే రఘు నీ దగ్గరికి వచ్చి ఏంటి అనసూయ వెనకాల పడుతున్నావు అంటే ఏం చేస్తావు, నిజంగా నువ్వేం చేస్తావు, ఎక్కువ చేయకలే నువ్వు రఘు ఫ్రెండ్స్ అని మాకు తెలుసు. కాకపోతే అనసూయ ఇంట్లో ఏదో సంబంధాలు చూస్తున్నారంట. ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతుందని అర్థమైంది. చెప్పు తీసుకుని కొడతాను, అది ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. ఓ కొడుకు కూడా. ఒక భర్త రోజు తాగేసి ఇంటికి వస్తున్నాడు. అవునే మన బాత్రూమ్ లో అంటే ఆటోమేటిక్ లైట్ పెట్టావు, నేను రాత్రి ఒకటేస్తే బాత్రూమ్ కి వెళ్ళి డోర్ తీసా, లైట్ ఆన్ అయింది, మళ్ళీ డోర్ వేసా, లైట్ ఆఫ్ అయింది. సచ్చినోడా నిన్న ఫ్రిడ్జ్ లో వేసింది నువ్వేనారా? డైరెక్టర్లకి వ్యాధులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు స్టోరీలు ఎలా చెప్తారు? ఇప్పుడు నార్మల్గా కొంతమంది సినిమా డైరెక్టర్లు ఈ షాట్ పెడితే అని ఇక్కడ గోక్కుకోవడం అట్లాంటి కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఒక డైరెక్టర్కి గోక్కునే వ్యాధి ఉందండి. అతను పాపం ఆయనకు వ్యాధి, అతను ఏం చేయలేడు. ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ఎలా ఉంటుంది ఏంటి అని. అమ్మా హీరో ఇక్కడ దాకా వచ్చాడమ్మా, నిన్ను కౌగులించుకునే టైంకి విలన్ నీతోటి వెళ్ళొద్దు అన్నాడు. హీరో ప్రేమ గురించి నీ దగ్గర చెప్పేటప్పటికమ్మా కరెక్ట్ గా ఆ టైంలో నువ్వు లేచి హీరోని దెబ్బకొట్టావు, ఎలా ఉంది? చేయగలిపాను. మరి వ్యాధి యాకంటే నేనేం చేస్తాను? ఏదో నీకున్నట్టుంది, పనిలో పని గోకేసుకున్నావు. పనిలో పని గోక్కున్నావు, చెప్పకనే విషయం. సో జడ్జెస్, చలాకీ చంటి అండ్ టీమ్ కి మీరు ఇచ్చే పాయింట్స్. నాగబాబు గారు. మరి రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి రోజా గారు మీరు ఇచ్చే పాయింట్స్. మరి చమ్మక్ చంద్ర అండ్ టీమ్ కి నాగబాబు గారు మీరు ఇచ్చే పాయింట్స్. మరి వేణు వండర్స్ అండ్ టీమ్ కి రోజా గారు మీరు ఇచ్చే పాయింట్స్. ధనాధన్ ధనరాజన్ టీమ్ కి రోజా గారు మీరు ఇచ్చే పాయింట్స్. రోలర్ రఘు అండ్ టీమ్ కి నాగబాబు గారు ఇచ్చే పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. Judges, performance of the day is వేణు వండర్స్. జోక్ ఆఫ్ ది డే గురించి రోజా చెప్తుంది. నాకు ఇల్లు నేర్చుకోవాలనిపించింది, బాగా నేర్పించాడు ధనరాజ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో కో-ప్రెజెంటెడ్ బై పారగాన్ లో ఈ రోజు ఫటాఫట్ ఫన్ చేసి జడ్జెస్ ని బాగా ఇంప్రెస్ చేసింది ధనాధన్ ధనరాజ్ అండ్ అనసూయ. కంగ్రాచులేషన్స్, యు విన్ 10,000 cash prize. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే గెలుచుకున్నారు వేణు వండర్స్ అండ్ టీమ్. సో యూ విన్ 5,000 cash prize from Physichem Laboratories and 5,000 cash prize from Orthofit Oil and Syrup. Congratulations. సో మరి ఈ గులా పోతరాజు అండ్ మైకేల్ జాక్సన్ కి ఫస్ట్ ఆఫ్ ద డే ఎలా ఉంటుందో చూడాలి కదా. పైకి ఎదుగుతున్న కొద్దీ అందరూ వెనక్కి లాగుతూ ఉంటారు. వాళ్ళందరూ జుట్టు పట్టుకొని తన్నుకుంటూ ముందుకెళ్తూ అలా జలకలు ఇస్తూనే ఉండాలి. అన్నిసార్లు లేకపోతే చాపింగ్. హలో
అయ్యా కలెక్టర్ గారు, నేను అడుక్కు తినే అప్పారావుని. చేతులు గాలి లేవా? దొంగలండి, దొంగలు పడి మొత్తం ఊరంతా దోసుకెళ్ళిపోతున్నారండి బాబు. వారం రోజుల నుండి సార్ ఊర్లో లేరు కదా. వీధి నాయకుడు అన్నాక మోసాల మీద బతకాల, సెంట్రల్ నాయకుడు అన్నాక వీసాల మీద బతకాల, కనీసం స్టేట్ నాయకుడు సీసాల మీద బతకాల. ఏంటి సంచి? బాంబే బాంబే. నీకు ఆర్మీ గురించి తెలుసా? నీకు నా గురించి తెలుసా? సిటీ బస్సులో గోక్కోవాలంటే లైసెన్స్ ఉండాలి. నీకున్నా? ఉంది. అయితే గోకు.